నేను మీ ఎంవి నాయుడు. ఈరోజు విజయనగరం ప్రధానాంశం చూద్దాం. బొబ్బులలో ప్రధానాంశం చూస్తే కాలనీలు అన్నారు, కన్నీరే మిగిల్చారు జగన్ అన్న ఇల్లు లబ్ధిదారుల ఆవేదన. ఒక్కసారి ప్రధానాంశం చూద్దాం. రాకపోకలకు అనువుగా రహదారులు లేవు, గొంతు తడిపేందుకు నీరు రాదు, స్తంభాలు వేసి విద్యుత్ సరఫరా చేసిన వీధి దీపాలు వెలగవు, అరాకొరగా గృహప్రవేశాలు చేసిన వారు సైతం బయటికి అడుగు పెట్టాలంటే భయమే. ఇది జగనన్న కాలనీలో ప్రస్తుత పరిస్థితి. దీంతో పలువురు ఇల్లు నిర్మాణం చేపట్టకుండా మధ్యలో వదిలేశారు. కూటమి ప్రభుత్వం వారి గోడు విని సమస్యలు గట్టెక్కించేందుకు అసంపూర్త ఇల్లు నిర్మాణాలు పూర్తిగా అదనపు ఆర్థిక సాయం ప్రకటించింది. ఎస్సీ బీసీ లబ్ధిదారులకు 50,000, ఎస్టీలకు 75,000, ఆదివాసీ గిరిజనులకు ₹1,00,000 చొప్పున వారి ఖాతాలో జమ చేసింది. గోడలు కట్టి స్లాబ్ వేయాలంటే కనీసం 2 లక్షల నుంచి 3 లక్షలు అవుతుందని, ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాణాలు పూర్తి చేయలేమని పేద లబ్ధిదారులకు ముందుకు రావడం లేదు. కట్టుకోకపోతే రద్దు చేస్తామని అధికారులు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే మార్చి నెలాఖరులోగా విజయనగరంలో పురోగతిలో ఉన్న 22,399, మన్యం జిల్లాలో 11,149 ఇల్లు నిర్మాణాలు 10% కూడా పూర్తవడం కష్టమైనట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కాలనీలే కాదు, ఊళ్ళకి ఊళ్ళే ఆధునిక టౌన్షిప్లు కట్టిస్తామంటూ వేదికలపై ఓదరగొట్టిన గత పాలకులు లబ్ధిదారులను నెట్టేట ముంచేశారు. అనువుగాని చోట స్థలాలు కేటాయించి పట్టాలు ఇచ్చారు. నిర్మాణానికి నివాస యోగ్యానికి అనువుగా వస్తువులు కల్పించలేక చేతులెత్తేశారు. దీంతో జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకుని ఉంటున్న వారు కనీసం వస్తలేక సతమతమవుతుంటే కూటమి ప్రభుత్వం అదనపు సాయం అందిస్తున్న పలువురు నిర్మాణాలు పూర్తిగా ఆసక్తి చూపడం లేదు. అసంపూర్తిగా ఉన్న ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయని వారికి నోటీసులు ఇస్తూ ఉన్నాం. లబ్ధిదారులతో సమావేశమవుతూ ఉన్నాం. పనులు వేగవంతం చేసి నిర్మించుకోమని చెబుతూ ఉన్నాం. లేఅవుట్ లబ్ధిదారుల్లో స్పందన కనిపించడం లేదు. నిర్మాణాలు పునాదుల దశ దాటిన వారి లేఅవుట్లో 20% నుండి 30% వరకు ఉంటారు. ఉన్నత అధికారుల ఆదేశాల మేరకు ఇల్లు నిర్మాణాలు పూర్తిగా ప్రయత్నిస్తామని మురళీమోహన్ పీడి గృహ నిర్మాణ సంస్థ అయితే చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ బొత్స సత్యం కోమటపల్లి లబ్ధిదారులు ఏం చెప్తున్నారో చూద్దాం. గత ప్రభుత్వం స్థలం ఇచ్చి ఇల్లు మంజూరు చేసింది. పునాదులు తీసి ఆ ఎత్తు వరకు పనిచేసాం. 40 బస్తాలు సిమెంట్ 50,000 వరకు ఇచ్చారు. ఆ తర్వాత చేతిలో చిల్లు గవ్వలేక అక్కడితో ఆపేశా. ఇల్లు కట్టలేని వారికి అప్పట్లో ప్రభుత్వమే కట్టిస్తామని చెబితే ఆనందంలో తేలిపోయాం. తర్వాత మాకే కట్టుకోమన్నారు. ఆర్థిక స్తోమత లేక వదిలేసామన్నట్టుగా ఇక్కడ బొత్స సత్యం కోమటపల్లి బొబ్బిలి మండలంలో లబ్ధిదారులు ఇక్కడ చెప్తూనే ఉన్నారు. అయితే ఇక్కడ మన జగనన్న ఇల్లు లబ్ధిదారుల ఆవేదన ఒకసారి ప్రధానంగా మనం చూసాం. కాలనీని అన్నారు, కన్నీరు మిగిల్చారు అంటే ప్రధానంగా చూస్తూ ఉన్నాం. గత ప్రభుత్వంలో అయితే మాత్రము జగనన్న కాలనీ ఊళ్ళే కాదు, పట్టణాలే కాదు, 100 ఇల్లు ఒక దగ్గర ఉన్నా, 500 ఇల్లు ఒక దగ్గర ఉన్నా అది ఒక పట్టణంగా రూపుదిస్తామని గత పాలకులు అయితే మాత్రం మాట ఇచ్చారు. అలాగే పునాదుల వరకు అయితే సాయం చేశారు లబ్ధిదారుడికి. తర్వాత చేతులెత్తేసి మీరే కట్టుకోవాలి అని చెప్పేసరికి లబ్ధిదారుడి దగ్గర ఒక చిల్లు గవ్వలేకపోవడంతో పునాదులు గోడల మధ్యన వదిలేసిన భయం అయితే చూస్తూ ఉన్నాం. ఎప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీలకు గిరిజనులకైతే మాత్రం ఆర్థిక సాయం అందించి మీరు స్లాబ్ల వరకు వేయండి ఆర్థిక సాయం చేసినప్పటికీ కూడాను ఎవరు ముందుకు రావలేకపోవడంతో చాలా ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది. అయితే ఇలాగే ఉంటే మాత్రము వెనక్కి పట్టాలు తీసుకుంటామని ఇక్కడ ప్రభుత్వం అనేకసార్లు ఆదేశాలు ఇచ్చినా సరే చాలా ఇబ్బందికరంగానే మారుతూ ఉంది. లబ్ధిదారుడు అయితే మాత్రం కట్టే ప్రయత్నం అయితే చేయడం లేదన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అయితే గత ప్రభుత్వంలో అయితే మాత్రం కానీ ఎప్పుడైనా సరే ఇక్కడ ఊరికి ప్రజలకి లబ్ధిదారుడికి అందరికీ అనుసంధానమైంది ఇవ్వాలి. కానీ ఎక్కడ ఊరికి పట్టణాలకి గ్రామాలకి దూరంగా ఉండి అక్కడ వెళితే తోగుండదు, నీరుండదు, పట్టణాల్లోనికి వెళ్ళాలన్నా సరే చాలా ఇబ్బంది, ఆరోగ్యకరంగానే ఇబ్బంది. ఇలాంటివన్నీ కూడా దృష్టిలో పెట్టుకోకుండా ఏ విధంగా సలహా ఇచ్చి ఏ విధంగా జగనన్న కాలనీలు పెట్టి తర్వాత ప్రభుత్వాలు మారిన తర్వాత ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చి కట్టినప్పటికీ కూడా ఎవరు కూడా ముందులకు రాకపోవడంతో అరోకొరో జగనన్న కాలనీలో అక్కడ ఉంటున్న లబ్ధిదారులు అయితే మాత్రం ఇప్పటికీ కూడాను నీరు లేక, కరెంటులు లేక, రహదారులు లేక, వర్షాకాలం వచ్చిందంటే చాలు అడుగు పెట్టలేని భయం అయితే చూస్తూకున్న కొన్ని వేల లక్షల కోట్ల రూపాయలు వెచ్చించి జగనన్న కాలనీ అయితే వెచ్చించారు. నిజంగా గత ప్రభుత్వాలు అయితే మాత్రం అన్ని నిర్మిస్తే మాత్రము నిజంగా లబ్ధిదారులకు చాలా చేయూతనిచ్చేది, ఇల్లు అయితే మాత్రం కళ నెరవేరేది. కానీ పునాదుల మధ్య గోడల మధ్య ఉండేసరికి ఈ ప్రభుత్వం, ఈ డబ్బు, ఈ ధనం ఇదంతా కూడా ప్రజలదే. కాబట్టి ఎప్పటికైనా సరే ఎవరైనా సరే అధికారులు అప్రమత్తమయ్యి ముందులకు వచ్చి వాళ్ళందరూ కూడా ప్రయోజనాలను ఇప్పుడు కూటమి ప్రభుత్వం వస్తున్న ఆర్థిక సాయం గురించి కానీ వివరించగలిగితే మాత్రము అరాకొర ముందుకు వెళ్తూ ఉన్నట్టుగానే ఇక్కడ తెలుస్తుంది. అలాగే బొబ్బులో మరో ప్రధాన చూద్దాం. ఖజానాకే కన్నమేస్తున్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగుల నిర్వహణ విధి
సహాయ కేంద్రాల్లో ఎస్టీఓ పద్మనాభం చూస్తూ ఉన్నాం. జిల్లాలోని కొందరు ప్రభుత్వ ఉద్యోగులు సర్కారు సొమ్మునే దోచేస్తూ ఉన్నారు. దొంగ బిల్లులతో ఖజానా శాఖ నుంచే నిధులు కొల్లగొట్టిస్తున్నారు. విషయాన్ని గుర్తించిన ఉప ఖజానాధికారి వెంకట పద్మనాభం మరింత లోతుగా వివరాలు సేకరిస్తూ ఉన్నారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ కొందరు డ్రాయింగ్ అధికారులు తప్పుడు బిల్లులు పెట్టి అదనంగా నగదు డ్రా చేస్తున్నట్లు గుర్తించామన్నారు. పక్కి గ్రామాలకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగి ప్రతి నెల 2 పెన్షన్లు పొందుతూ ఉన్నట్లు సుమారు 4.4 లక్షల వరకు రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. కొన్ని కార్యాలయాల్లో ఇంటర్నెట్ వినియోగానికి నెలకు 6,000 ప్రభుత్వం చెల్లిస్తుండగా నెట్ సదుపాయాన్ని ఏర్పాటు చేసుకోకుండా ప్రైవేటు ఇంటర్నెట్ కేంద్రాల బిల్లుల పేరుతో డ్రా చేసి కొందరిని గుర్తించామన్నారు. వారి నుంచి 6.60 లక్షల వరకు రికవరీ చేశామని చెప్పారు. కోమటపల్లిలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి తన కారును ప్రభుత్వ కార్యాలయాలకు అద్దెకిచ్చి ప్రతి నెల 35,000 డ్రా చేస్తున్నారన్నారు. ఇది చట్టరీత్యా నేరమని ఆ మొత్తం రికవరీకి చర్యలు తీసుకుంటామని చెప్తూ ఉన్నారు. ఖజానా శాఖలో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులు పెన్షన్లకు పనులు చేస్తామని అదనంగా వసూలు చేస్తున్నట్లుగా తమ దృష్టికి వచ్చిందన్నారు. పెన్షన్లు ఇబ్బంది పెట్టకూడదని ప్రత్యేకంగా ఉప ఖజానా కార్యాలయంలో సహాయ కేంద్రం ఏర్పాటు చేశామని ఆయన చెప్పారు. 3 కంప్యూటర్లు అందుబాటులో ఉంచామన్నారు. నేరుగా వచ్చి పనులు చేసుకోవచ్చని, ఎవరికి రూపాయి చెల్లించిన అవసరం లేదని, సమస్య ఉంటే ఈ ఫోన్ నెంబర్ కూడా తెలియచేయవచ్చు అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ బొబ్బుల్లో కొంత ప్రధాన మనం చూస్తున్నాం. ఖజానాకే కన్నమేస్తూ ఉన్నారు కొందరు ప్రభుత్వ ఉద్యోగులు. తప్పుడు బిల్లులు డ్రాయింగ్తో తప్పుడు యొక్క బిల్లులు పెట్టి అయితే మాత్రము ప్రభుత్వం యొక్క ఖజానాని అయితే మాత్రం డబ్బులు కొంతమందికి డ్రా చేసినట్టుగా కూడా వెలుగులోనికి వచ్చింది. దీని అంతా కూడా పూర్వ వృత్తాంతం కూడా తీసి ఎవరెవరైతే మాత్రము తప్పుడు బిల్లులు పెట్టారో చట్టరీత్యా నేరం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ నుంచి రికవరీ కూడా చేస్తామని అన్నట్టుగా ఇక్కడ ప్రధానంగా మనకి ఇక్కడ తెలుస్తూ ఉంది. అయితే ఇంతవరకు కూడా ఇంత డబ్బులు కూడా ధనాన్ని వృధా చేస్తూ ఉన్నప్పుడు, డ్రా చేస్తున్నప్పుడు ఎందుకు కళ్ళు మూసుకుని ఉన్నారు అధికారులు కూడా అర్థం కాని పరిస్థితి. చేతివాట చూపించిన ప్రతి ఒక్కరు చట్టరీత్యా మాత్రం అనుభవించవలసిందే అన్నట్టుగా ఇక్కడ తెలుస్తూ ఉంది. అలాగే విజయనగరంలో ఒక ప్రధాన చూద్దాం. ఆటపాట అక్షర బాట అంగన్వాడీలో సరికొత్త బోధన. చిన్నారులకు కేవలం పౌష్టికాహారం పంపిణీ విద్యగా పరిమితం కాకుండా వారిని తీర్చిదిద్దేందుకు ఐసిడిఎస్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇటీవల జిల్లా వ్యాప్తంగా అన్ని అంగన్వాడీ కేంద్రాల్లో సామూహిక అక్షరాభ్యాసాలు చేపట్టింది. 11 ప్రాజెక్టుల పరిధిలో 4,236 మంది పిల్లలు చేరారు. అనంతరం 18 నుంచి 22 వరకు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది. వారం పాటు జరిగిన అక్షరాభ్యాసాల పండుగ వాతావరణంలో జరిగే తల్లిదండ్రులే నేరుగా కేంద్రాలకు వచ్చి ప్రవేశాలు జరిగేలా చూశారు. గతంలో మాదిరిగా కాకుండా పాటలకు స్వల్ప సమయాన్ని కేటాయిస్తూ ఉన్నారు. బోధనలో భాగంగా బొమ్మలు, ఆట పాటలతో కూడిన సిలబస్ను అందుబాటులో తెచ్చారు. దీనిపై సిబ్బందికి ప్రత్యేక శిక్షణ సైతం ఇచ్చారు. ఉదయం 9 గంటలకు పిల్లల కేంద్రాలకు వస్తే 10 వరకు పాఠాలు చెప్తారు. అనంతరం విద్యను బోధిస్తారు. అనంతరం భోజనం పెడతారు. 2 గంటల 30 నిమిషాల వరకు ఆయా సంరక్షణలు నిద్రపోస్తారు. అలాగే 3 గంటల పాటు పాలు ఇస్తారు. ఆటలు పాటలు. అనంతరం 4 గంటలకు ఇల్లుకు తీసుకువెళ్తారు అన్నట్టుగా ఇప్పుడు చూస్తున్నాం. ప్రత్యేక అవగాహన అంగన్వాడీలో అందుతున్న సేవలపై ఐసిడిఎస్ అధికారులు 5 రోజుల పాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ర్యాలీలు, సదస్సులు చేపట్టారు. గతంలో చదువుకున్న బాలలను పిలిచి ముచ్చటించారు. వారితో పాఠాలు చెప్పించారు. తల్లిదండ్రులతో సమావేశమయ్యారు. పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపించాలి. కాన్వెంట్కు మించి ఇక్కడ బోధన అందుతుంది. మౌలిక సదుపాయాలు, పౌష్టికాహార అదనం ఈ విషయాలను తెలియజేసేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాం. విశేష స్పందన వచ్చింది. చేరగానే పుస్తకాలు ఇస్తూ ఉన్న బొమ్మలతో బోధన సాగుతూ ఉంది. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకోవాలన్నట్టుగా విమలారాయణ ఐసిడిఎస్ పీడి విజయనగరం ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఆట పాట అక్షర బాట అంగన్వాడీలో సరికొత్త బోధనట్టు చిన్నారులకు కేవలం పౌష్టికాహారం పంపిణీ కాదు, విద్యకు కూడా ఇక్కడ ఆట పాటతో అంగన్వాడీ కేంద్రాల్లో అయితే మాత్రము చాలా బృహత్తర కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం తీసుకువచ్చింది అన్నట్టుగా తెలుస్తూ ఉంది. అంగన్వాడీలో పిల్లలైతే మాత్రం చేర్పించండి. కాన్వెంట్కి పంపించిన గంటను అంగన్వాడీలో పంపిస్తే పౌష్టిక ఆహారంతో పాటు లాలిస్తాం, ఆడిస్తాం, బొజ్జాయిస్తాం, మీ పిల్లల్ని సంరక్షణగా చూసుకుంటాం, విద్యను కూడా మేము కేర్గా చూసుకుంటామని ఆయాలు కూడా ఇక్కడ చెప్తూ ఉన్నారు. అంగన్వాడీలో పనిచేస్తున్న వాళ్ళు కూడా చేస్తూ ఉన్నారు. అధికారులు ఎప్పటికైతే మాత్రము చాలా వినూత్నంగా అయితే మాత్రము కాన్వెంట్లో కాదు, ప్రభుత్వ స్కూల్కి వస్తే, ప్రభుత్వ అంగన్వాడీలకు వస్తే ప్రభుత్వం నుండి వస్తున్న పౌష్టికాహారం అంతా కూడా మేము దగ్గరుండి చూసుకొని మేము అని చెప్తూ ఉన్నట్టుగా అధికారులు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తూ ఉన్నారు. అలాగే అంగన్వాడీలో అయితే మాత్రం గతంలో చదువుకున్న పిల్లలు కూడా అందరూ తీసుకొచ్చే పాఠశాలలో అయితే మాత్రం చెప్పినట్టుగా అంగన్వాడీ కేంద్రంలో తెలుస్తూ ఉంది. ఇప్పటికైనా సరే కాన్వెంట్లో కాదు, బడికి ఇక్కడ అంగన్వాడీ కేంద్రాలు పంపిస్తే మాత్రము ప్రత్యేక శ్రద్ధ తీసుకొని మేము సాయంత్రం వరకు కూడా కేంద్రం తీసుకుని మీ అవసరమైతే మీ ఇంటి కూడా తీసుకొచ్చి మేము మీ పిల్లల యొక్క బాధ్యతను మేము తీసుకుంటామన్నట్టుగా అంగన్వాడీ కేంద్రాల్లో ఇక్కడ చెప్తున్న అధికారులు అయితే తెలుస్తూ ఉంది. అలాగే ఒకసారి విజయనగరం ప్రధాన చూద్దాం.
ముదిమి వయసులో మౌన వేదన అంటూ బిడ్డల ఆదరణ లేక తల్లడిల్లుతున్న తల్లిదండ్రులు మనం చూస్తూ ఉన్నాం. బిడ్డ ఒక్క పూట తినకపోయినా తల్లి తల్లడిల్లిపోతుంది. వారి భవిత బంగారం కావాలని పుట్టినప్పటి నుంచే ప్రణాళికలు వేస్తాడు తండ్రి. ఇలా ప్రాణం పెట్టి పెంచిన వారిని కొందరు పిల్లలు రోడ్డున పడేస్తూ ఉన్నారు. ఆదరించాల్సిన వృద్ధులను ఆరోగ్యం బాగోలేదనో, ఆస్తి లేదనో రకరకాల కారణాలతో ఇంటికి దూరం చేసి మనోవ్యాధికి గురి చేస్తూ ఉన్నారు. చాలామంది మౌనంగా పోరాడుతుంటే మరికొందరు మాత్రం న్యాయం కోసం అధికారులు ఆశ్రయిస్తూ ఉన్నట్టుగా తెలుస్తూనే ఉంది. ప్రతి సోమవారం ఎస్పీ గ్రీవెన్స్కి వచ్చే వృద్ధుల తల్లిదండ్రుల ఫిర్యాదుల సంఖ్య పెరుగుతుంది. ప్రతి వారం 3 నుంచి 4 ఇవే ఉంటున్నాయని అధికారులు చెప్తూ ఉన్నారు. ఇవి కాకుండా జిల్లాలో స్టేషన్కి వస్తున్న ఫిర్యాదుల కుటుంబాలకు కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నారు. ఒక్క విజయనగరంలోనే 10 వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వాటిలో సుమారు 300 మంది ఆశ్రయం పొందుతూ ఉన్నారు. అయితే వృద్ధమిత్ర ఏది 2015లో ఎస్పీ పాలరాజు వృద్ధమిత్ర పేరుతో అన్ని స్టేషన్లో ప్రత్యేక హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశారు. ప్రతి నెల ఫిర్యాదులపై సమీక్షించేవారు. ఆసుపత్రులు, బ్యాంకులు, రైల్వే స్టేషన్లు, ఆర్టీసీ కాంప్లెక్స్, ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. నేడు ఆ పరిస్థితి లేదు. అయితే ఆస్తి పంపకాలు పూర్తయ్యాక తల్లిదండ్రులు చూడటానికి ఇష్టపడటం లేదు. ఈ దుస్థితి రాకుండా జాగ్రత్తగా ఉండాలి. కొంత ఆస్తి దగ్గర ఉంచుకోవాలి లేదా గిఫ్ట్ డీడ్ చేసుకోవాలి. పిల్లలు నేరుగా ఆస్తి చెందేలా కాకుండా ఒకవేళ వాళ్ళు చూడకపోతే వేరే వాళ్ళకి ఇస్తామని చెప్పడం కూడా దీని ఉద్దేశమే. అయితే వృద్ధులు ఇక్కడ ప్రధానంగా మనం చూస్తూనే ఉన్నాం. వృద్ధులు శ్రేయస్సు కోసం 2007లో తల్లిదండ్రులు పెద్దలు పోషణ సంక్షేమ చట్టం అమల్లోకి వచ్చింది. దీని ప్రకారం కన్నవారిని పట్టించుకోని వారికి 3 నెలల జైలు, 5,000 జరిమానా విధించే అధికారం ట్రిబ్యునల్కు ఉంటుంది. భరణాన్ని ఎగ్గొట్టిన వారికి మరో 1 నెల రోజులకు వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. చట్ట ప్రకారం వృద్ధులు తమ సమస్యలను నేరుగా ఆర్డీఓ స్థాయి అధికారులు కూడా విన్నవించవచ్చు. అవగాహన లేక పోలీసులు ఆశ్రయిస్తూ ఉన్నట్టుగా తెలుస్తుంది. ధైర్యంగా మా దగ్గరికి వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడికి భరోసా కల్పిస్తున్నాం. వివిధ పద్ధతుల్లో కౌన్సిలింగ్ ఇస్తూ ఉన్నాం. మార్పు తీసుకొచ్చే సందర్భాలు ఉన్నాయి. జన్మనిచ్చిన నీడనిచ్చిన వారిని దూరంగా ఉంచడం పెద్ద నేరం అన్నట్టు డిఎస్పీ శ్రీనివాసరావు విజయనగరం చెప్తూ ఉన్నారు. అలాగే ఇక్కడ చూస్తూ ఉన్నాం. నా భర్త మరణానంతరం పిల్లలకు నన్ను సరిగ్గా చూడడం లేదు, మీరే ఆదుకోవాలి సారు అన్నట్టు గజపతి నగరానికి చెందిన ఓ వృద్ధురాలు ఫిర్యాదు చేసింది పోలీస్ స్టేషన్కి వెళ్ళి. అలాగే బొబ్బిలికి చెందిన వృద్ధ దంపతులు ఆవేదన చూస్తున్నాం. మాకున్న 20 ఎకరాలు 3 కుమారులకి పనిచేశాం, ఇప్పుడు మా బాగోగులు చూసుకోలేదని ఇంట్లోంచి గెంటేశారంటూ ఇక్కడ చెప్తూ ఉన్నారు. అలాగే విశ్రాంతి ఉద్యోగి ఒక ఆవేదన చూద్దాం. నా పెద్ద కుమారుడు ఉపాధ్యాయుడు, చిన్నోడు వ్యాపారి, ఆస్తుల పంపకం వరకు బాగానే చూసారు, ఆపై దూరం పెట్టారు. నా భార్య ఆరోగ్యం బాగోలేదు, ఆసుపత్రికి తీసుకువెళ్ళాలంటే ఒక్కడు కూడా పట్టించుకోవడం లేదన్నట్టు ఇక్కడ చూస్తూ ఉన్నాం. ముదిమి వయసులో ఇక్కడ మౌన వేదన తల్లిదండ్రులకి. అంటే ఇక్కడ తల్లిదండ్రులు ఎంత ఆవేదన చెందుతూ ఉన్నారు, ఎంత బాధపడుతూ ఉన్నారు. మన కడుపులో నుంచి అసలు నలుసు పుట్టింది అని అనగానే తల్లి తండ్రి ఆవేదన చెందుతూ ఉంటారు. ఎలా పెంచాలి, ఉన్నత ఉద్యోగానికి, ఆస్తి పాస్తి నా కూతురికి కొడుక్కి ఇవ్వాలని అనేక రకాలుగా కాయ కష్టం చేసుకొని రాత్రి పగలు కష్టపడుతూ అన్ని రకాలుగా ఆరోగ్యాలు ఇస్తూ వాళ్ళ యొక్క ఉన్నత స్థాయిలో తీసుకెళ్ళిన తర్వాత కనీసం అంటే ఇప్పుడు తల్లిదండ్రులు వృద్ధాశ్రయానికి ఇప్పుడు జాయిన్ చేస్తూ ఉంటున్న సైతం మనం చూస్తున్నాం. చాలా వరకు అయితే పోలీస్ స్టేషన్ కూడా తల్లిదండ్రులు వెళుతూ ఉన్నారు. తర్వాత ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోవాలి, కర్మ ఎవరిని విడవదు. కాబట్టి ఖచ్చితంగా మన తల్లిదండ్రులని ఇప్పుడు మనం చూడకపోతే మన పిల్లలు మనల్ని చూడరు. మన మీద ఆచరిస్తే అదే మనం ఏ విత్తి వేస్తే అదే మనం నాటుతూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా వీటిని మాత్రం శర్మగీతం కాడపోతే కర్మ ఎవరిని కూడా విడిచిపెట్టదు. కాబట్టి ఎప్పటికైనా సరే తల్లిదండ్రులను ఎవరైనా ఇబ్బంది పెట్టినా బాధ పెట్టినా కర్మ అనేది ప్రతి ఒక్కరికి కూడా అప్పుడైతే కొద్ది టైం ఇచ్చేదేమో కానీ ఇప్పుడైతే ఇవ్వదు. కాబట్టి అవకాశం లేదు. కాబట్టి ప్రతి తల్లిదండ్రులను కూడా ప్రతి ఒక్క తల్లి కొడుకుల్ని మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత పిల్లలతో ఎప్పటికైనా మారకపోతే మాత్రము నీకు కూడా ఇదే గతి వస్తుందని అన్నట్టుగా ఇక్కడ మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఏది ఏమైనప్పటికీ కూడాను ఇది చాలా దుర్మార్గము. ఇప్పటికే అనేక చట్టాలు వచ్చినప్పటికీ కూడాను ఎవరు కూడా పట్టించుకునే వైనం కూడా లేదు. అలాగే ఓసారి బొబ్బిలి విజయనగరం ప్రధాన చూద్దాం. కోట్లున్నా ఖర్చు చేయరేం, నిరుపయోగంగా ఆర్థిక సంఘ నిధులు, గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య తీవ్ర రూపం దాల్చుతూ ఉంది. రోడ్లపై ఎక్కడ చూసినా వ్యర్థాలే, కాలువ లేక వీధుల్లోనే మురుగు ప్రవహిస్తుంది. ఈ క్రమంలో దోమలు పెరిగి అనారోగ్య సమస్యలు పెరుగుతూ ఉన్నాయి. వర్షాకాలం ప్రారంభమైన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ముప్పు పొంచి ఉంది. ఈ క్రమంలో పనుల ఆవశ్యకత అయినప్పటికీ యంత్రాంగం దృష్టి సారించడం లేదు. అందుబాటులో నిధులు ఉన్నా వినియోగించేందుకు కొందరు అధికారులు పెరగడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. మౌలిక సదుపాయాలు, పారిశుద్ధ్య నిర్వహణ, తాగునీటి వసతి, రహదారులు, కాలువల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నుంచి ఏటా నిధులు మంజూరు చేస్తుంది. తలసరి ఆదాయం, జనాభాను పరిగణన తీసుకుని ప్రజల అవసరాలకు అనుగుణంగా వీటిని కేటాయిస్తుంది. 2022-23లో నేరుగా పంచాయతీల ఖాతాలకి నిధులు జమ చేసింది. అధికార యంత్రాంగం వీటిని సకాలంలో వినియోగించుకోవడం లేదు. 15వ ఆర్థిక సంఘం కింద 2022-23లో 777 పంచాయతీలకి
ఇప్పటి వరకు విడుదలైన నిధుల్లో ఈ నెల 20వ తేదీ నాటికి 17.78 కోట్లు మిగిలి ఉన్నట్లు అధికారులు లెక్కలు చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. తాగునీటి పైప్ లైన్లు నిర్వహణ, క్లాప్ మిత్రులు, వేతనాలు తదితర అవసరాలకు సైతం ఈ నిధులు ఖర్చు చేయొచ్చు. సంవత్సరంలో చేపట్టిన పనుల వ్యయం వివరాలను ప్రభుత్వానికి నివేదించక తదుపరి నిధులు విడుదలవుతాయి. వీటిని నివేదించకపోవడంతో మలినీటితో వచ్చే సొమ్ములో కోత పడే ప్రమాదం ఉంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తొలి త్రైమాసిక 32.60 కోట్లు మాత్రమే వచ్చాయి. రెండో త్రైమాసానికి సంబంధించి విడుదల కావాల్సి ఉంది. గత 3 ఏళ్లలో 149.32 కోట్లు రాగా 131.48 కోట్లు ఖర్చు చేశారు. పూర్తి స్థాయిలో వినియోగించేలా సర్పంచులు, కార్యదర్శులకు ఆదేశాలు జారీ చేస్తామని జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు చెప్తూ ఉన్నారు. కాలువలు లేక బొబ్బిలి మండలంలో చింతడ బీసీ కాలనీలో ఇక్కడ రోడ్డు ఎక్కిన మురుగు మనం చూస్తూ ఉన్నాం. గ్రామాల్లో పారిశుద్ధ్య సమస్య అయితే మాత్రం వెంటాడుతూ ఉంది కాబట్టి గ్రామాల్లో కాదు, పట్టణాల్లో కాదు, ఎక్కడ చూసినా పారిశుద్ధ్యం అయితే మాత్రము వెంటాడుతుంది. నిధులు ఉన్నప్పటికీ కూడా అధికారులు ఎందుకు ఖర్చు చేయటం లేదు, దీనిపైన చాలా సీరియస్ అవుతున్నట్టుగా ఉంది. ప్రజలకైతే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ నిధులు మీరు వినియోగించకపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాయి కాబట్టి అప్పుడు ఇబ్బంది పడేది ప్రజలే. కాబట్టి నిధులు ఉన్నప్పటికీ కూడాను ఇప్పటికే పంచాయతీ కార్యదర్శులకి అలాగే పట్టణం ఉన్న అధికారులు కూడా అప్రమత్తమై ప్రతి ఒక్కరు కూడా ఇబ్బంది లేకుండా చూడాల్సిన బాధ్యతని అధికారులు అప్రమత్తం చేస్తున్నట్టుగా తెలుస్తూనే ఉంది. చూస్తూ ఉండండి ఎంఈ న్యూస్. నేను మీ ఎంఈ నాయుడు.